ఆయన పుస్తకం సజెస్ట్ చేయగానే వెంటనే ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము ప్రతి వాక్యము కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కువ విద్యార్థులు రమ్మని చెప్పింది. ఎందుకంటే జీవితంలో మనం కేవలం ఉద్యోగం చేసామా, రిటైర్ అయిపోయామా, లేకపోతే ఫ్లాట్ కొన్నామా, రియల్ ఎస్టేట్ చేసామా అనేది కాకుండా డోకి గారు వారు ఉద్యోగాలలో ఉన్నటువంటి తెలుసు, నాకు తర్వాత తెలుసు, ఇప్పుడు తెలుసు. అందుచేత ఇటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఏం చేశారంటే ఎవరైనా సరే జీవితం యొక్క మనం చివరి ప్రస్థానం యొక్క దశలో ఉన్నప్పుడు కూడా మనం ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి ఒక మంచిని చెప్పాలి అనేటువంటి ఆలోచనే చాలా గొప్ప ఆలోచన. ఈ పుస్తకం తీసుకురావడం గొప్ప పని అని చెప్పని నేను మనవి చేస్తూ, పెద్దలు బాలమోహన్ దాస్ గారు, మా అమ్మాయి రజనీ గారు, మా విద్యారాజు గారికి డిపార్ట్మెంట్ సభ్యులు, మా శ్రీకాకుళం నుంచి మేషర్ వాళ్ళ మనవాడు పెళ్లి ఎయిర్పోర్ట్లో అడావిడి ఉండి కూడా డోకి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆయన చేస్తున్నారు. డోకి గారు బాలమోహన్ దాస్ గారు లేకుండా నాకు సభాసం లేదు అన్నాడు. అయితే మీ ఇద్దరికి నేను మంచి చేస్తానని చెప్పి ఇద్దరితో ఫోన్లో మాట్లాడి ఆయన ఒక అబద్ధం, ఈ అబద్ధం చెప్పి మొత్తం అంతా ఆయన కోరే విధంగా సెట్ చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం మీ అందరూ కూడా హృదయపూర్వక చేస్తూ నేను అక్కడ చెప్తున్నాను, మీరు ఎవరైనా ఒక పుస్తకం రాస్తే, మీరైనా కవితా సంకలనం వెలువరిస్తే లోక్నాయక్ అన్నింటినీ వెనుకుంటుంది. దాన్ని విలువ చూసేదానికి మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పి మరొకసారి